హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయా నిలయం. నేను లయా. ఈరోజు వెదర్ కూల్గా ఉంది కాబట్టి నా డేని డికాక్షన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు పనులన్నీ హడావిడిగా పూర్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ఒక విశేషం ఉంది. ఇది చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము ఊరగాయ పెడుతున్నాము, అందుకని తొందరగా వంట కంప్లీట్ చేసేసాను. ఈరోజు వంట వీడియోస్ ఏం చూపించట్లేదు. పప్పు, గోరు చిక్కుడు కర్రీ చేసేసాను. ఇల్లంతా తుడిచి క్లీన్ చేసేసాము. వంటగది కూడా శుభ్రపరిచేసాను తొందరగానే. ఈరోజు మా అక్క వస్తుంది ఆవకాయ పెట్టడానికి. సో మా అక్క నేను కలిసి ఇది పెడతాము. మా అనన్య మిక్సీ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. తను హెల్ప్ చేస్తుంది నాకు పనులు చేయడంలో. ఇక్కడ జీలకర్ర వేయించి పెట్టుకున్నాను. రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ మారించి చూడండి. ఇక్కడ ఆవాలు వేయించకూడదు, అలాగే మిక్సీ పట్టేసేయాలి. మెంతులు కూడా వేయించి మిక్సీ పట్టాలి. ఇక్కడ మేము ఆవకాయ పెట్టడానికి 3 మ్యాంగో మిర్చి పౌడర్ యూజ్ చేస్తాము. అది చాలా బాగుంటుంది రుచి. ఇంకా పల్లి నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లిపాయలు, ఉప్పు ఇవన్నీ పెట్టేశాను. మేము పచ్చడి కొంచెం లేట్గానే పెడతామండి, ఎందుకంటే సంవత్సరం మొత్తం చక్కగా నిలవ ఉంటుంది కాబట్టి లేట్గానే పెడతాం. ఇక్కడ 5 కేజీల ఆవకాయ ముక్కలకి ఆవాలు 250 గ్రామ్స్, జీలకర్ర 120 గ్రామ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కేజీ, మెంతులు 70 గ్రామ్స్, ఆయిల్ 2 కేజీ, మిర్చి పౌడర్ 1 కేజీ, సాల్ట్ హాఫ్ కేజీ. ఇక్కడ ఆయిల్ని వేడి చేసుకోవాలి. మామూలుగా వేడి చేసి చల్లార్చాలి. పక్కన ఆయిల్ కొంచెం పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు చక్కగా రంగు వచ్చేంత వరకు వేయించి పెట్టేసుకోవాలి. 2 చల్లబడాలి. ఆయిల్ వేడిగా ఉంటే ముక్క తొందరగా మెత్తబడిపోతుంది కాబట్టి ఆయిల్ చల్లార్చుకోవాలి. పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చిటపటలు ఆడుతున్నాయి. ఈరోజు ఇల్లంతా పండగ వాతావరణంలాగా ఉంది. ఈ ఆయిల్ వేడెక్కుతుంటే పల్లి నూనె ఇల్లంతా స్మెల్ చక్కగా వస్తుంది. ఇల్లు నీట్గా ఉంటే మన మనసు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా. మన కంటికి చూసేది ప్రతిదీ చక్కగా కనిపిస్తేనే మన మనసు సంతోషంగా ఉంటుంది. ఆవకాయ పెట్టే ముందు వాటిని నిల్వ ఉంచే జాడీలు, డబ్బాలు వీటన్నిటిని చక్కగా శుభ్రపరిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు. ఇక్కడ వీటిపైన సన్నగా లేయర్ వస్తుంది, వాటిని తీసేస్తున్నాము. కొన్ని జీడి కూడా అందులో ఉంటాయి కాబట్టి వీటిని చక్కగా శుభ్రపరచుకొని వేసుకోవాలి. ఇక్కడ జీడి వచ్చింది. ఇలా సన్న లేయర్ని తీసేసేయాలి. అన్నిటికీ ఇలాగే తీస్తున్నాము. చక్కగా కబుర్లు చెప్తూ శుభ్రపరుస్తున్నాము. తిను మక్క. ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేస్తుంది. ముందు నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేడి చేయాలి. వేడి చేసి మళ్ళీ వాటిని చల్లార్చాలి. అస్సలు వేడిగా ఉండకూడదు నూనె. చెప్పాను కదా, వేడిగా ఉంటే ముక్క తొందరగా మెత్తపడిపోతుంది.
ఒక పాత్రలో ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పౌడర్, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి పైనుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన నూనెని చల్లార్చి వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. పచ్చడి ప్రిపేర్ చేస్తుంటే మా అనన్య వేడి అన్నం వండుకొని రెడీగా పెట్టుకుంటుంది. అందులో లాస్ట్కి వేసి కలుపుకోవాలని పిల్లలందరూ దగ్గర వచ్చి కూర్చున్నారు. పిల్లలందరికీ నోరూరుతూ ఉంది. పచ్చడి కలుపుతూ ఉంటే చుట్టూ పిల్లలు కూర్చున్నారు వచ్చేసి. పచ్చడి పెట్టడం కన్నా లాస్ట్లో అందులో అన్నం వేసి కలుపుకొని తింటే ఆ రుచే వేరు అండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా వెయిట్ చేసేది దానికోసమే. మనం ఎన్ని కర్రీస్ వెరైటీస్ వండుకున్నా కూడా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించి ఆవకాయ వేసుకొని తింటే ఆ రుచే వేరు కదా. ఆవకాయ, అంజలి, అమ్మ వీటి మూడింటిని ఎప్పుడు మర్చిపోలేనని తరుణ్ గారు చెప్తారు కదా, అది మాట నిజమేనండి. ఆవకాయని మనం లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తాం కదా. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ప్రతి ముక్కకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే ప్రతి ముక్కకి కూడా మసాలా చక్కగా అంటుతుంది. కింది నుంచి పైకి అంటుంటే కిందనున్న మసాలా మొత్తం పైకి కిందికి అంటూ ఉండాలి. మొత్తం ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చల్లబరుచుకున్నాక పైనుంచి వేసి ఇంకోసారి చేత్తో కలుపుకోవాలి. చెయ్యి అందులో ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. చేతులతో కలుపుతాం కదా మనము, తర్వాత కడుక్కున్న తర్వాత బాగా మండుతాయి. అప్పుడు కొంచెం చల్లటి నూనెని చేతులకి అప్లై చేసుకుంటే కొబ్బరి నూనె అయినా సరే, మంచి నూనె అయినా సరే మంట తగ్గుతుంది, ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ నూనె వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకుంటాం కదా, తడి అస్సలు లేకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా ఇది కలిపిన తర్వాత ఒక తెల్లటి గుడ్డని కానీ దేని శుభ్రమైన గుడ్డని దానికి గాలి వెళ్ళకుండా లోపలికి ఒక దాంతో కట్టేసి 3 రోజుల తర్వాత పచ్చడిని తీయాలండి. అప్పుడు నూనె చక్కగా పైకి తేలుతుంది. తీసిన తర్వాత బాగా కలిపేసుకొని మళ్ళీ 3 రోజులకి కొంచెం వాడుకోవడానికి తీసుకుంటే సరిపోతుంది. మిగతాది చక్కగా పైన పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చడి సంవత్సరం మొత్తం నిలువ ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు వేడన్నం తీసుకొని చుట్టూ వచ్చి కూర్చున్నారు. రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో లాస్ట్లో అన్నం కలిపి తింటున్నప్పుడు పుల్లగా, కారంగా రుచి మాత్రం అదిరిపోయింది. నిజంగా ఈసారి ఆవకాయ చాలా రుచిగా వచ్చింది. అందరం టేస్ట్ చేసాం కదా, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.